అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి అయితే రొటీన్ బ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి బెండకాయ కర్రీ చేశాను. అలానే పెరుగులోకి నాకు బనానా అలవాటు అండి. అది లేనప్పుడు ఇలా క్యారెట్ తురిమేసి ఆనియన్స్ కట్ చేసి ఇలా అయితే చేసేసుకుంటాను. ఈరోజు రైతు బజార్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత వెళ్తే కొంచెం లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు కదా అని పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. స్నాక్స్లోకి అయితే బనానా చిప్స్ పెట్టానండి. మార్నింగ్ ఫ్రూట్స్ పెడతాను, ఆఫ్టర్నూన్ ఏవో ఒకటి స్నాక్స్ అయితే పెట్టేస్తాను. ఎక్కువగా పల్లి పట్టి అలా పెట్టేస్తాను అనమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ అయితే తీసుకున్నాను. అలానే మార్కెట్ దగ్గర అయితే మనకి సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి కదండి. కన్ఫామ్గా ఏ సీజనల్ ఫ్రూట్ ఉంటే ఆ సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకొస్తాను. అన్నీ తీసుకున్న తర్వాత ఓలా అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసి వాటన్నిటిని సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే మేము మార్కెట్కి వెళ్ళేటప్పుడే కవర్స్ అనేవి కొన్ని ఎక్కువగా పెట్టేసుకొని వెళ్తామండి. ఫ్రూట్స్కి సపరేట్గాను, టమాటాలు కూడా అన్నిట్లో కలిపేస్తే నలిగిపోతాయి కదా. టమాటాల వరకు సపరేట్గా, కొత్తిమీర, పుదీనా ఇవి ఆకుకూరలు ఏమైనా తీసుకున్న వాటి వరకు సపరేట్గా కవర్లు పెట్టేసుకొని వెళ్తాము. మళ్ళీ అన్నీ కలిసిపోతాయి కదండి. ఎగ్స్ కూడా మార్కెట్లోనే తెచ్చుకుంటామండి. కానీ సమ్మర్లో 10 ఎగ్సే తెచ్చుకుంటాము. ఎక్కువగా తెచ్చుకోము, ఎండకి ఉండవుతాయి మళ్ళీ అని చెప్పేసి కేసు తీసుకోకుండా ఒక 10 ఎగ్స్, ప్రోటీన్ ఎగ్స్ కూడా ఉంటూ ఉంటాయి, అవి అలా తీసుకుంటామన్నమాట. కూరగాయలన్నిటినీ నేను బేకింగ్ సోడా అలానే సాల్ట్, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అవి వేసి ఒక 1 or 2 hours అలానే ఉంచేస్తాను. తర్వాత క్లీన్ చేసి అయితే వాటికి సర్దుకుంటానండి. ఇంకా సమ్మర్ వచ్చింది అంటే వాటర్ మిలన్, కర్బూజా జ్యూస్ ఉండాల్సిందే కదా. కర్బూజా ఉంటే అవి తీసుకొచ్చానండి. ఓన్లీ కర్బూజా జ్యూస్ కాకుండా వాటర్ మిలన్, కర్బూజా రెండు మిక్స్ చేసి జ్యూస్ చేస్తే అవైతే మాకు చాలా ఇష్టము. అలాగే వీటిని కొన్ని చోట్ల సీమ చింతకాయలు అంటారు, మేము గుబ్బకాయలు అంటాము. చిన్నప్పుడు చక్కగా చెట్లెక్కేసి కోసేసుకునే వాళ్ళము. ఇప్పుడు చాలా చోట్ల దొరకట్లేదు. ఇంకా మార్కెట్ దగ్గర చూశాను, ఇంకా బాగున్నాయని తెచ్చుకున్నాను. వాటికి పింక్ షేడ్ వచ్చినవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా తెచ్చుకొని అవి తినుకుంటూ అయితే అన్నీ సర్దేసుకుంటున్నాను. ఆనియన్స్, ఆలు ఇవన్నీ ముందు సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. బెండకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఓన్లీ మిగతా కూరగాయలు ఇవన్నీ పెట్టేసుకుంటాను. అలాగే ఫ్రూట్స్లో మెయిన్గా ఎక్కువ క్లీన్ చేయాల్సినవి గ్రేప్సేనండి. 2-3 hours కొంచెం సాల్ట్, రాళ్ళ ఉప్పు, బేకింగ్ సోడా వేసేసి వదిలేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసిన తర్వాత పిల్లలకి ఇవ్వండి. గ్రేప్స్లో 86% కంటే ఎక్కువ పెస్టిసైడ్సే ఉంటాయండి. సో అందుకే వాటిని ఎక్కువగా క్లీన్ చేసుకొని తినాలి. అలాగే వెనిగర్ కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. గ్రేప్స్ని స్టెమ్తోనే వేసుకొని క్లీన్ చేసుకోండి. అలా కాకుండా విడిగా వేసేస్తే ఉప్పగా అయిపోతున్నాయి అనమాట గ్రేప్స్. అందుకు ఈ టిప్ అయితే చెప్తున్నాను, నేను ఫేస్ చేశాను ఆల్రెడీ. ఎప్పుడు స్టెమ్తోనే నేను క్లీన్ చేస్తానండి. అలాగే నెక్స్ట్ అయితే వెల్లుల్లి తెచ్చుకున్నాను కదా, అవి అలానే పెట్టేస్తే పురుగు పట్టేసి ఇలా సపరేట్గా వేటుకోటి తీసి పెట్టుకుంటాను. ఇలా కూడా కొన్ని వేస్ట్ అవుతూ ఉంటాయి, కాకుంటే ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా సర్దేసుకున్న తర్వాత ఆకుకూరలు కానీ ఏమైనా పుదీనా, కొత్తిమీర వీటిని లాస్ట్లో సర్దుకుంటాను. ఎందుకంటే అవి కట్ చేసుకొని పండిపోయిన ఆకులు ఉంటాయి, అవన్నీ సపరేట్ చేసుకోవాలి కదండి. టిష్యూస్ వేసి అయితే వేటుకోటి సపరేట్ బాక్స్లో పెట్టుకుంటాను. ఇంతకుముందు ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నానండి, అలా పాచి పట్టేసినట్టుండి అంత టేస్ట్ కూడా బాగాలేదు. ఇంక ఇలా ఏమైనా వేస్ట్ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని ఇలా సపరేట్ బాక్సుల్లో పెట్టుకుంటాను. ఇలా స్టోర్ చేసుకుంటే మనకు 1 week 10 days వరకు కూడా ఉంటుందండి. అలానే ఇంకోటి ఏంటంటే మనం కర్రీస్లో వేసేటప్పుడు ముందుగానే మనకి ఎంత కావాలో అంత ఫ్రిడ్జ్లోంచి తీసి వాటర్లో వేసేసుకోండి. అంతేకాని అలా బాక్స్ బయటే ఒక 10-15 minutes వరకు బయటే వదిలేస్తే దానిలో అది వాటర్ అంతా వచ్చేసి త్వరగా పాడైపోతాయి.
పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకైతే ఫస్ట్ గ్రేప్స్ పెట్టేశాను. మార్నింగే శనగలు అయితే నానపెట్టేశానండి, ఇవి గుగ్గిల్లా చేయడానికి. మనం కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్కి చక్కగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇంకేలోపు గిన్నెలన్నీ అలానే ఉన్నాయి, అవి కుక్ అయ్యేలోపు గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. నార్మల్ వాటర్ కూడా వేసి ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇంకా వెల్లుల్లి వీటన్నిటితో అయితే పోపు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకొని, మనకి పోపు ఉంటాయి కదండి, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటున్నాను. దీనిలో సాయిపప్పు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి, నాకైతే ఇష్టము. సో ఆనియన్స్ కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేసేయకండి. లైట్గా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారము ఇవన్నీ పెట్టేసుకొని కలిపేసుకొని లాస్ట్లో శనగలు యాడ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా స్నాక్స్ అయితే కంప్లీట్ అండి. ఇంక ఇవి చిన్నుకి ఆద్య కూడా పెట్టేసిన తర్వాత చిన్ను ట్యూషన్ పంపిస్తాను కదా, తను వెళ్ళిన తర్వాత ఆద్య కూడా హోంవర్క్స్ చేయిస్తున్నాను. ఇక్కడ రిలేటెడ్ వర్డ్స్ అవి అయితే చెప్తున్నారండి, క్యాట్, డాగ్ ఇలాగా. అలానే నెంబర్స్ కూడా 1 to 10 వరకు విత్ స్పెల్లింగ్స్తో నేర్పిస్తున్నారు. అవి ఇక్కడ చదువుకుంటూ రాయమంటుంటే చదువుతూ రాస్తుంది. అలాగే ఈరోజు లంచ్లోకి బెండకాయ కర్రీ చేశాను కదా, అయిపోయింది. ఇంకా ప్రాన్స్ ఉన్నాయండి, ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఇలా ఫ్రై చేసి ఒక బాక్స్లో బీరకాయ కర్రీ కానీ సొరకాయ ఇలా చేసినప్పుడు వాటిలో కొంచెం వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇంకా వాటితో ఫ్రైడ్ రైస్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఎగ్స్ని బీట్ చేసుకొని అవి ఎగ్ కూడా వేస్తున్నాను. వెజిటేబుల్స్ ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అన్నీ బీన్స్, క్యారెట్ ఇలా సపరేట్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. అలాగే మనం ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా సపరేట్గా వెల్లుల్లి, అల్లము సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఫస్ట్ అల్లము, వెల్లుల్లి అవి కొంచెం వేగిన తర్వాత ఇలా అన్నిటినీ వేసి వేయించుకున్నాను. వీటిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, రెడ్ చిల్లీ సాస్ అయితే వేసానండి. ఇంకా ఏం వేయలేదు, వెనిగర్ కానీ అలా ఏం వేయలేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా రైసు, ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్, ప్రాన్స్, అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. మీరు కూడా ఈ సింపుల్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.